బీఆర్ఎస్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎర్రోళ్ల నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులతో ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎర్రోళ్లను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ఐదు గంటలకైనా ఆయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ చేసిండు. మామూలు కమిషన్ చైర్మన్ ఆయన ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్వేచ్ఛ లేదు, మాట్లాడమని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అన్యాయం ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ బిందు, రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లి అక్కడ ఫోన్ ట్యాపింగ్ రిలేటెడ్ అంశం మీద నా ఫోన్లతో పాటు చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, దీని మీద కంప్లైంట్ తీసుకోవడం అని కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇన్స్పెక్టర్ దాన్ని బేఖాతరు చేశారని కూడా ఈయన ఆరోపణ చేశారు. అక్కడ ఉన్నటువంటి టైంలో ఆయన వెళ్లిపోయారు. దగ్గరుండి కంప్లైంట్ తీసుకోవాల్సినటువంటి ఇన్స్పెక్టర్ మమ్మల్ని పట్టించుకోకుండా పోయండి అని కూడా దాని తర్వాత పెద్ద గలాట జరగడం, తర్వాత ఆయన అక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం. ఈ అంశంలో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 20 మంది పైన కేసులు నమోదు చేశారు. దాంట్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాసు, జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేల తనయులు ఒక 2 ఉన్నారు. ఇట్లా పలువురు మొత్తం 20 మంది పేర్లు ఆ రోజు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ మీద దాడి గాని, అదేవిధంగా ఇన్స్పెక్టర్ మీద తిట్టడం గాని, ఇట్లాంటి అంశాల మీద వివిధ కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పోలీస్ స్టేషన్ దగ్గర పాల్పడినటువంటి వాళ్ళు 57, 126, 132, 224, 333, 351, 190 సెక్షన్ల కింద ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కొక్కరిని నోటీసులు ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు నోటీసులు ఎలాంటి రాకుండానే ఎర్రోళ్ల శ్రీనివాస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు. గతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. దీని తర్వాత కూడా వివిధ కార్పొరేషన్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆయనను సడన్ గా ఈ రోజు మార్నింగ్ వెళ్లడం, ఆయన అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ తరలించడం, అక్కడి నుంచి ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఒక పిహెచ్సికి దగ్గర తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారని సమాచారం ఉంది. ఉస్మానియా ఆసుపత్రి ఇప్పటికే కోవిడ్ టెస్ట్ కూడా చేశారట. దాని తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నం జరుగుతోంది. అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయనకి వివిధ సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనను బెయిల్ మీద విడిపించేందుకు కోర్టు దగ్గరికి వెళ్లేందుకు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలందరూ కూడా ఆయన వెంట వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు,
కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ అందరూ కూడా ఆయనకు సంఘీభావంగా నాంపల్లి కోర్టు దగ్గరికి వస్తున్నారు. పెద్దగా అంటే ఈ ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలందరూ ఆయనకు సంఘీభావంగా కావచ్చు లేదా ఆయన అరెస్ట్ ను అడ్డుకుంటూ పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎర్రోల శ్రీనివాస్ అంశంలో కూడా అదే రకంగా పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన తీసుకెళ్తారు. జడ్జి ముందు ఉంచిన తర్వాత మరి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అటు జైలుకి తీసుకెళ్తారని కూడా చూడాల్సింది. అయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎర్రోల శ్రీనివాస్ కూడా గట్టిగా చెప్తున్నారు, ఇది అరెస్టు అక్రమం, పేదలకు రైతులకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తమను అమానుషంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, గొంతు నొక్కాలని చూస్తున్నారంటూ కూడా కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఈ రకంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతోంది ఈ ప్రభుత్వం అని కూడా ఎర్రోల శ్రీనివాస్ తో పాటు మిగతా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. చూడాలి మరి కాసేపట్లో దీనికి సంబంధించి నాంపల్లి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా పార్టీ నేతలందరికీ అక్కడికి వెళ్తున్నారు. అరెస్ట్ అయితే ఖండిస్తున్నారు. ఇది పూర్తిగా దుర్మార్గం. పార్టీ ఎవరైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఈ రోజు ఈయనని కావచ్చు, మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోంది అన్నట్టు కూడా చెప్తున్నారు. బట్ దీని మీద ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పోలీసులు ఆయన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. చూడాల్సిన అవసరం ఉంది దీన్ని ఇప్పుడు. ఓకే నరేందర్, థ్యాంక్ యూ. రాజ్యం